హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నా. చాలా రోజులయింది మనం వీడియో పెట్టి. ఈరోజు వీడియో పెట్టేద్దామని బాగా సెట్ చేసుకొని కూర్చున్నాననమాట. 'ఓజీ' సినిమా ఎంతమంది పోయారో నాకు కామెంట్ చేయండి. 'ఓజీ' సినిమా ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. నా ఒపీనియన్ ఏంటంటే నేను కూడా చూసా. అంత హై కాదు, అంత లో కాదు. మిడిల్‌లో వెళ్ళింది. సూపర్. ఫైట్ సీన్స్‌కైతే ఫిదా అయిపోయా నేనైతే. ఎందుకంటే ఫైట్ సీన్స్ అలా ఉన్నాయి. తమన్ గారి మ్యూజిక్ బ్యాక్ బోన్ మూవీకి మొత్తం. ఆ ఇంటర్వెల్ సీన్స్‌నైతే అస్సలు సీట్‌లోని ఎవరు కూర్చోలేరనుకుంటా. కూర్చోలేదు కూడా. నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను. అదిరిపోయింది. ఆ హెడ్‌ని అలా ఆ యూజువల్ అయితే వేరే లెవెల్. అంటే ఇంత ఎక్సైట్‌మెంట్‌తో చెప్తున్నానంటే ఎక్సైట్‌మెంట్‌లో ఇంకా బయట రాలేదసలు. చాలా బా నచ్చింది నాకైతే. స్టోరీ అంటే యాజ్ దిస్ మామూలుగానే అంత చప్పగా అనిపించింది నాకు స్టోరీ. ఫైట్ సీన్స్‌కైతే మూవీకి కంపల్సరీ ఫ్యాన్స్ అయితే వెళ్ళొచ్చు. చాలా బావుంటుంది. మీరనుకున్న సాటిస్ఫాక్షన్ అయితే 100% ఇయ్యగలుగుతారు ఫైట్ సీన్స్‌కి. జానీ గన్ను మామూలు విషయం కాదు గన్నంటే. టప 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 ఆ గన్ హైలైటు. ఆ సాంగు 'జానీలో' మూవీ సాంగు వామ్మో! పిచ్చ లేచింది ఇక్కడ. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు నాకక్కడ కనపడ్డారు. ఎక్కడో ఇప్పుడు ఈ మధ్య పాలిటిక్స్‌లో బిజీ అయిపోయారు గానీ, జానీ గన్ పట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాన్ ఎత్తుకున్నప్పుడు కత్తి, ఆ కత్తి తిప్పడము ఏంటి మామూలు గాదు. అదిరిపోయింది. ఇంటర్వెల్‌లో తల లేపే సీనయితే పిచ్చ మై ఫేవరెట్ సీన్ అది. అమ్మో! కుర్చీలో ఒక సగం కుర్చీలో అలా కూర్చోలేకపోయినాను. ఆ హెడ్‌ని అలా లేపితే. క్లైమాక్స్‌లో ఓడయబ్బా! తలకాయలు తీసి కవర్‌లో పెట్టి బాంబులెన్నెట్టేసినారు. నాకు నిజంగానే భలే ఎంజాయ్ చేశాను నేనైతే. మీరు కూడా నా మారి ఎంజాయ్ చేసినోళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! నేనైతే మూవీ పిచ్చ నచ్చింది. నెక్స్ట్ ఆహ్, పవన్ కళ్యాణ్ గారు నాకు మూవీలో అంతకుముందు అంత ఫేవరెట్ ఏం కాదు. నాకు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్‌లో మై నంబర్ 1 లీడర్. నాకు పాలిటిక్స్‌లో ఆ గేమ్ చేంజర్ అనిపించింది. నిజంగానే పాలిటిక్స్‌లో ఆయన తీసుకున్న కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో రియల్ హీరోలాగా అనిపించింది. సో, మనకి పాలిటిక్స్‌లో పవన్ కళ్యాణ్ గారు మై ఫేవరెట్. ఓకేనా? నాకైతే మూవీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అందులో రిలీజ్ అవుతానే అస్సలు వెళ్ళలేను. ఏదో అందరూ చూసి ఏదో ఎప్పుడో రేర్ అనమాట. మూవీలంటే అంత ఇంట్రెస్ట్‌గా చూడననమాట. అలా పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే పాలిటిక్స్‌లో ఆయన ఎక్కడ తిరిగినా ఓజీ, ఓజీ, ఓజీ అని చాలా సందర్భాల్లో ఆయన విసుక్కోవడము, చెప్పుకోలేకపోవడము ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేశారు గాబట్టి, ఏంటి ఈ ఓజీ మూవీ అందరూ ఒక ఎక్సైట్‌మెంట్‌తో చూస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు. పాపం తను ఎక్కడికి పాలిటిక్స్‌లో అయిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత పనిలో ఉన్నప్పుడు కూడా కానీ ఫ్యాన్స్‌కి మట్టుకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చి మూవీ అయితే పూర్తి చేసి 2 ఇయర్స్ తర్వాత అనుకుంటా. ఎగ్జాక్ట్‌గా నాకు కూడా తెలీదు. ఇంత టైంలో ఆయన తీసుకొని రిలీజ్ చేశారు. హ్యాపీ. నాకైతే మూవీలో అండి ఫైట్స్ అయితే పిచ్చగా నచ్చాయి. నిజంగా చెప్తున్నా. వేరే లెవెల్ అలాంటి ఫైట్స్ అయితే నాకు ఫైట్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి ఫైట్స్ కోసమే నేను మూవీకెళ్ళాను. చాలామంది ఫైట్ చూడాలంటే వెళ్ళండి అని చెప్పారు. ఫైట్స్ గురించే పోయాను. నాకు చాలా వరకు ఇష్టమైంది చెప్తాను. తర్వాత డౌట్‌లు అడుగుతాను. ఆ డౌట్‌లు కూడా క్లారిఫికేషన్ చేయడానికి మీరే. ఓకేనా? నాకేం డౌట్‌లున్నాయో, నాకేం నచ్చినాయో చెప్తాను. చెప్పే ముందు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే మాట్లాడుతూ నాకేమనిపిస్తే అదే మాట్లాడతా. నాకేదనిపించిందో నిజాలే చెప్తాను. నాకు ఏది అన్నీ నిజాలే మాట్లాడుకుందాం. ఓకే. థాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం 'ఓజీ' మూవీలోకి నాకేం నచ్చిందో, ఏది నచ్చలేదో, డౌట్స్ ఏంటి అనే దానికి వచ్చేస్తాం. ఫైట్‌లయితే నో డౌట్ వేరే లెవెల్ పిచ్చికిపోయే అబ్బా! పిచ్చికిపోయే ఫైట్స్ అనమాట. ఎంత ఎక్సైట్‌మెంట్‌తో చెప్తున్నానంటే అట్టే పూనకాల్లాగా వచ్చేస్తున్నాయి. తమన్ గారి మ్యూజిక్ అయితే మూవీ మొత్తానికి బ్యాక్ బోన్. నిజంగా చెప్తున్నా. నాకనిపించింది నేను చెప్తున్నా. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. కంపల్సరీ రిప్లై ఇస్తా. మ్యూజిక్కు, ఆ ఇంటర్వెల్లు అబ్బా! యూజువల్ అయితే ముందు ఇంటర్వెల్ ముందు ఫైటు ఆ హెడ్‌లు లేపడం వామ్మో! మామూలుగా గాదు. సూపర్‌గా ఉండింది. ఫుల్ ఎంజాయ్ చేశాను. చాలా చూపిచ్చారనమాట ఫ్యామిలీ పరంగా అయితే. హైలైట్. సింపుల్‌గా, డీసెంట్‌గా వెళ్ళిపోయింది ఫ్యామిలీ టైప్‌దయితే. స్టోరీ కొంచెం నాకు అర్థం కాకుండా పోయింది. అది అర్థమే కాలేదు చెప్పాలంటే. ఎందుకొస్తున్నారు? ఎందుకు చంపుతున్నారు? దేని గురించి? అనేసంటే సింపుల్‌గా చెప్పనా? ఒక బాంబొచ్చింది. కంటైనర్‌లో షిప్‌లో నుంచి ఒక కంటైనర్‌లో బాంబొచ్చింది. అది యూకే బాంబ్‌లాగా. అది బ్లాస్ట్ అయితే మొత్తం దేశమే సర్వనాశనం అయిపోతుంది. అది కంటైనర్‌లో వస్తేంది. ఇది చెడ్డోళ్ళ చేతికి పోకుండా హీరో కాపాడుకుంటున్నారు. ఆ చుట్టుపక్కల రౌండప్స్ వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఓకే. వీళ్ళకి బ్యాక్ బౌనొచ్చి పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా బానే అర్థమైంది గానీ, నాకిక్కడ డౌట్ గూడా ఇప్పుడు విలన్ పెద్దోడు, చిన్నోడు.
మూవీకి పోయినోళ్ళకైతే తెలుస్తది. ఈ విలన్‌కి ఇద్దరు కొడుకులు. చిన్నోడు ఫస్ట్ నుంచి కథలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. బావుంది. తన క్యారెక్టర్ బావుంది. ఆ విలన్ క్యారెక్టర్. చేశాడు ఆ అబ్బాయి. రెండోదొచ్చి పెద్దోడు. ఈ పెద్దోడిది గూడా బావుంది. మనోడికి ఓవర్ యాక్షన్, హెడ్ వెయిటు, బలము అన్నీ ఉన్నాయి ఒప్పుకోవాలి. ఓకే. వీడు పెద్ద తోపు. నచ్చింది. ఓకే. ఫస్ట్‌లో ఈ చిన్నోడు 'ప్రకాష్ రాజు' కొడుకుని చంపేశాడు. వచ్చాడు. అక్కడి నుంచి పగ, ప్రతీకారం అనేసిలాగా సాఫ్ట్‌గా వెళ్ళిపోతా ఉంది. మన చిన్నోడు ఆ బాంబుల కోసం కొట్లాడుకోవడం, అదేమన్నా బొమ్మల్లా కొట్టుకున్నారు. ఓకే. వాళ్ళ రేంజ్‌కి బాంబులతో కొట్టుకున్నారు. బాంబులతో కొట్లాడారు. సరే ఈ కంటైనర్‌ని ఎక్కడికో దాచిపెట్టేశారు. వీడి చేతికెళ్తే మొత్తం ముంబై మొత్తం బ్లాస్ట్ చేస్తాడు అనేసి దాచిపెట్టారు. ఈ అస్థికలు కలపడానికి ప్రకాష్ రాజు ఊరికి వెళ్తే అక్కడ మన కన్మణి హీరోయిన్ కలిసాడు. ఓకే. ఆడొక చిన్న సెంటిమెంటు, ఫ్యామిలీ, ఎమోషన్స్ అవన్నీ బాగా కనెక్ట్ అయ్యాయి. చూసాం. ఓకే. కన్మణి కన్మణి హీరోయిన్ అని ప్రకాష్ రాజ్‌కే తెలిసింది. సో, ఇవన్నీ చిన్న చిన్నవి. ఇలాంటి డౌట్స్ అడగొద్దు. మూవీలాగా చూడమంటారా? ఓకే. అగ్రీ. తీసేస్తా. సరే ప్రకాష్ రాజ్ అక్కడికెళ్ళాడు గదా! పవన్ కళ్యాణ్ దగ్గరికి. చిన్నోడు ఎంటర్ అయ్యాడు బోట్‌లోకి. బోట్‌లో వెళ్ళి అక్కడ పోయి జనాల్ని ఫార్మ్ చేసుకొని వాళ్ళు భయపడిస్తూ ఉంటే ప్రకాష్ రాజు ఆమె ఉంది గదా! నేను ఆడదాన్ని అనుకున్నారా అనే దాంట్లో చూసా. వీళ్ళ పేర్లు నాకు తెలీదు. కొన్ని కొన్ని సీన్స్‌లో కొన్ని కొన్ని పాత్రలు అలా మైండ్‌లో రిజిస్టర్ అయ్యి ఉంటుంది కాబట్టి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ఆమెని బానే చూపిచ్చారు. ఆ గన్ పెట్టడం, గన్ తీ అనడం. మళ్ళీ ఎవరైనా విలన్‌లొచ్చి గన్ పాయింట్ ఔట్‌లో పెడితే, ఈమె గూడా గన్నెత్తి పెట్టి గన్ తీ అంటుంది. ఇది గమనించారో లేదో 2 టైమ్స్ అంటుంది. ఫస్ట్‌లో వచ్చి హ్మ్. వాళ్ళ బోట్‌లో మనుషుల్ని ఒక లీడర్‌ని గన్ బెడతాడు. ఆ గన్ తీయి అనేసని పోలీస్ ఆఫీసర్ మీద గన్ బెడుతుంది. సేమ్ మళ్ళీ మన పెద్దోడు బోట్‌కొచ్చినప్పుడు గన్ ఆడ బెడితే గన్‌దీ అనింది. ఇది బావుంది. ఆమెకి చిన్న ఇదే. ఓకే. తన పాత్ర తను జేసింది. ఈమెకి కొడుకు మన అమర్. 'ఖైదీ' సినిమాలో అమర్, రేయ్ అమర్ ఏమైందిరా నీకు అనేవాడు. అతను బేస్ వాయిసు నా నాకు చాలా ఇష్టం. అలా 'ఖైదీ' సినిమాలో ఒరేయ్ అమర్, అమర్ ఏమైందిరా నీకు అని పెద్ద ఫస్ట్ 'ఖైదీ' సినిమాలో గూడా తను పెద్ద విలన్ టైప్‌లో ఆ పాత్రలో ఉండి అంత లీడ్ చేసుకుంటూ హైప్ ఇచ్చుకుంటూ వెళ్తే 'ఖైదీ' సినిమాలో గూడా ఆఖరికి మనం పొట్టేసుకొని మన కానిస్టేబుల్ ఒక్క దెబ్బతో సిలిండర్‌తో కొడితే చచ్చిపోయాడు. మనోడిని అక్కడ తుస్సయింది. కానీ ఆ పాత్ర నిలిచిపోయే పాత్ర. బావుంది. ఓకే. పోనీ ఇక్కడన్నా హైప్ ఇచ్చుకుంటారంటే చిన్నప్పటి నుంచి పగ, ప్రతీకారము, ఓజీ రావాలా, చంపేవాళ్ళా, మా నాన్నని చంపాడు. నాకొకటే గుర్తుంది. ఆహ్, నేను చూసే కొందికి చేతిలో గన్నుంది. కింద మా నాన్న చనిపోయాడు. చేతిలో మీరు కావాలంటే గమనించండి. దీన్ని 3 టైమ్స్ చెప్తూనే ఉంటాడు. మీరు కావాలంటే చూడని వాళ్ళు చూడండి. చెప్తాడు. అంత చెప్పినప్పుడు గన్నుంటే వాళ్ళ కింద నాన్న వాళ్ళ డెడ్ బాడీ ఉంటే చంపాడని అంత ఆ ఏజ్‌లో అనుకోవడం సహజం. ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఓకే. అబ్బా! దీనికి గూడా అగ్రీ చేస్తా. చిన్నప్పుడే అలాంటివి పడితే బాధపడతాడు. సొంత డ్యాడీ గాబట్టి చనిపోయినాడంటే వీడు డిప్రెషన్‌లోకి ఓకే. ఇదంతా ఓకే. బావుంది. ఇది చెప్పకని పెంచిన దానికి, ఈ చిన్నప్పుడు కాల్చిన దానికి ఓజీ దూరంగెళ్ళిపోయాడా? సరే. పోనీ ఈ విషయం ప్రకాష్ రాజ్‌కి తెలీదా అంటే, తెలుసో తెలీదో నాకు తెలీదు. నాకేం అర్థం కాల. వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు అదే ఆడదాన్ననుకున్నర్రా మన వీడు అమర్. అమ్మా! అమ్మకు చెప్పకు. అమ్మ బావుంది. ఓకే. ఇది గూడా బావున్నాయి. సో, నాకిక్కడ మెమరీ లాస్ అంటే కింద పడిపోయాడు గదా! చిన్నప్పుడే. తలకి దెబ్బ తగిలి సిట్యుయేషన్ ఆ చిన్న బాల్యాన్ని ఏమన్నా మెమరీ లాసా? అప్పటినుంచి పవన్ కళ్యాణ్ మీద పగ పెంచుకుంటూ వచ్చాడు. ఓకే. ఇట్లాంటి సీన్స్ అని మనం చూసుంటాం. చాలా మూవీలో గూడా చూసుంటాం. రివెంజ్ కోసము చాలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఓకే. సిల్లీగా యాక్సిడెంట్ అయ్యి పవన్ కళ్యాణ్ యాక్సిడెంట్ అయిపోవడం, పాపని కిడ్నాప్ జేయడం ఇదంతా బావుంది.
మెమరీ లాస్ అయితే ఎట్టా? హౌస్ ఇది సినిమా అంటారా? సరే వదిలేద్దాం. నెక్స్ట్ డౌట్. పవన్ కళ్యాణ్‌ని ఎతుక్కుంటూ ప్రకాష్ రాజు తన కొడుకు హస్తికలు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కణ్మణి ఉత్తరాలు అది మన హీరోయిన్ అండి. కణ్మణి ఉత్తరాలు ఆయన చదివాడు. ఫేస్ ఎలా కనపడ్డాయి? ఓకే. ఇది కూడా సినిమాలలానే చూద్దాం. ఒకటిగా ఉన్నారు, వచ్చినారు, హ్యాపీ ఫ్యామిలీ వచ్చింది. హీరోయిన్ గూడా హీరోకి ఫోన్ చేసి వచ్చారని చెప్పడము, తను రావడం స్టార్ట్ అయ్యారులే. ఏదో వెల్డింగ్‌ది పని చేస్తూ ఉన్నారు పాపం పవన్ కళ్యాణ్ హీరో గారు. పవన్ కళ్యాణ్‌ది హీరో పెడదాం. హీరో గారు వెల్డింగ్ చేస్తున్నారు. వచ్చే లోపల ప్రకాష్ రాజ్‌కి ఫైట్ అయిపోయింది. కణ్మణి చనిపోయింది. ఆ! ఇవన్నీ అయిపోయాయి. అంతవరకు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? ఓకే. ఇదంతా కథ నడపడానికి మెల్లిగా వస్తున్నారా అంటే, సరే అండి. ఓకే. వెయిట్ చేస్తున్నా. కణ్మణి చనిపోయింది. మన చిన్నోడు కాల్చేసి ఎళ్ళిపోయాడు. చిన్నోడు ప్రకాష్ రాజ్ తల దావడానికి వాడు గూడా అక్కడికి వెళ్తే, పెద్దోడు బోట్‌కి వెళ్ళి, అక్కడున్న జనాల్ని కంట్రోల్ జేసి, కంటైనర్ కోసము సిట్యుయేషన్ క్రియేట్ చేసుకొని, ఆ జనాల్ని భయపెట్టించడంలో ఇన్వాల్వ్ అయ్యి, ఇల్లుని కూడా పేల్చేసి, ప్రకాష్ రాజ్ కోడల్ని ఆడ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి, చెప్పు, చెప్పు, చెప్పంటే మన విలను చెప్పేయమ్మా, చెప్పేయి అంటున్నాడు. సరే. అక్కడ ఒక పాప కూడా చనిపోయింది. ఇక్కడున్నాడుగా క్లైమాక్స్‌లో హీరోయిన్‌ని చంపింది ఎవరంటే వాళ్ళ తమ్ముడు కాదన్నాడు. ఇతనే వెళ్లి చంపాడన్నాడు. అక్కడికెళ్ళి, ఇక్కడికి ఉండి సేమ్ ఆ టైంలో ఎలా పోయి హీరోయిన్‌ని చంపాడు? ఇదొక డౌటు. నా డౌట్‌ని క్లియర్ చేయండి. కామెంట్ చేయండి. దానికి నేను రిప్లై కూడా ఇస్తా. ఇదండి నా డౌట్‌లు. మీకు కూడా ఎలాంటి డౌట్‌లొస్తే నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. 'ఓజీ' మూవీలో ఫైట్‌లు కావాల్సిన వాళ్ళు ఫ్యాన్స్ అయితే పిచ్చగా ఉంటది. కాతే కొంచెం డల్ అనిపించింది. లాగ్ అయినట్టు అనిపించింది. ఇలాంటి కొన్ని నాలాంటోళ్ళకి, మేధావులకి మినిమమ్ 5, 6 డిగ్రీలు చేసినోళ్ళకి ఇవన్నీ కనపడతాయి. దీనికి మీరు నాకు రిప్లై ఇవ్వచ్చు. నేను కూడా రిప్లై ఇస్తా. మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.